వీడియోలో ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను, చూసేయండి. మనము కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి క్యాప్స్ పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా. అలా ప్రతిసారి క్యాప్స్ ఎత్తుక్కొని మనం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మనము ఒక అట్టముక్కలో షేప్ అనేది కట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, మనకి ఫాల్స్తో పాటు వస్తుంది కదా, ఆ అట్టని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైను, అలాగే 3/4 ఇంచు మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనం 1 ఇంచు కానీ 1.25 కానీ 1.5 కానీ లేకపోతే 2 ఇంచెస్ వరకు కూడా కట్ వర్క్ వెడల్పు అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్కి వెడల్పు అనేది మార్కింగ్ చేసుకున్నా. చూడండి, మనం ఇలా క్యాప్ తీసుకున్నప్పుడు ఆ క్యాప్ వెడల్పు 1.25 ఇంచు ఉన్నిందంటే మనకి రౌండ్ అనేది 2 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవడానికి అవుతుంది. చూడండి, ఇంకో క్యాప్ చూపిస్తున్నాను. దీని వెడల్పు ఏమో మనకి 2 ఇంచెస్ ఉంది. దీన్ని పెట్టి మనము రౌండ్ అనేది డ్రా చేసుకుంటే 2.25 ఇంచు అనేది వెడల్పు వస్తుందండి మనకి కట్ వర్క్ షేప్ అనేది. అలా కాకుండా ఇంకొక క్యాప్ చూడండి, ఇదైతే 1 ఇంచు ఉంది కదా, దీన్ని పెట్టి మనం మార్కింగ్ చేసుకుంటే 1.25 ఇంచు అనేది వస్తుంది. ఇక్కడ మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలంటే 1.25 ఇంచు వెడల్పు ఉండే క్యాప్ ని తీసుకొని చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ అలాగే పై వైపున 3 మార్కింగ్స్ కలిసేలాగా ఈ క్యాప్ ని ఇలా పెట్టుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఇంత ఇబ్బంది లేకుండా ఉండాలంటే డైరెక్ట్ గా ఫ్రీ హ్యాండ్ తో కూడా మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా వచ్చినట్లయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకొని కింది వైపు ఎక్స్ట్రాగా ఉన్న అట్టముక్క అనేది కట్ చేసుకునేస్తే చూడండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ క్యాప్ తో పని లేకుండా ఇలా షేప్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి క్యాన్వాస్ పైన రెడీగా పెట్టి డ్రా చేసుకోవడానికి అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. బాయ్ ఫ్రెండ్స్.